హలో ఫ్రెండ్స్, ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ హిస్టరీలో మరో పెద్ద మైల్ స్టోన్ సిద్ధమవుతోంది. దేశంలోనే తొలి 8 లేన్ ఎక్స్ప్రెస్ వే టన్నల్, అది కూడా ఒక టైగర్ రిజర్వ్ కింద నిర్మిస్తున్నారు. జూన్ 20 నుంచి ట్రాఫిక్ కోసం ఓపెన్ కానుంది ఈ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ కేవలం ఒక రోడ్ ప్రాజెక్ట్ మాత్రమే కాదు, డెవలప్మెంట్, ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్ను కలిపి ఎలా సాధ్యమవుతుందో చూపించే ఒక ఇంజనీరింగ్ మార్వల్. మరి ఈ టన్నల్ ప్రత్యేకత ఏంటి? ఎక్కడ నుంచి ఎక్కడికి నిర్మిస్తున్నారు? ప్రయాణికులకు ఎలాంటి బెనిఫిట్స్ రానున్నాయి? ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దాం. రెండు 2019లో ప్రారంభమైన ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వే ప్రాజెక్ట్ భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్లో ఒకటి. ఈ ఎక్స్ప్రెస్ వే పూర్తయితే ఢిల్లీ నుంచి ముంబై వరకు రోడ్ జర్నీ టైం భారీగా తగ్గిపోతుంది. ఈ మెగా ప్రాజెక్ట్లో భాగంగానే రాజస్థాన్ రాష్ట్రంలోని కోటా డిస్టిక్లో ఒక ట్విన్ ట్యూబ్ టన్నల్ నిర్మిస్తున్నారు. ఇది ముకుంద్రా హిల్స్ టైగర్ రిజర్వ్ కింద వెళ్తుంది. టైగర్ రిజర్వ్ వంటి ఎకలాజికలీ సెన్సిటివ్ ఏరియాలో ఇంత భారీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ నిర్మించడం దేశంలో ఇదే మొదటిసారి. ఇప్పుడు ఈ మెగా ప్రాజెక్ట్ గురించి కొన్ని క్విక్ ఫ్యాక్ట్స్ చూద్దాం. ఈ టన్నల్ మొత్తం పొడవు 4.9 కిలోమీటర్స్. అందులో 3.3 కిలోమీటర్స్ పూర్తిగా అండర్ గ్రౌండ్ టన్నల్గా నిర్మించారు. మిగిలిన 1.6 కిలోమీటర్స్ కట్ అండ్ కవర్ సెక్షన్గా నిర్మించారు. ఇందులో 2 సపరేట్ ట్యూబ్స్ ఉంటాయి. ప్రతి ట్యూబ్లో 4 లేన్స్ ఉండడంతో మొత్తం 8 లైన్ల ట్రాఫిక్ మూమెంట్ సాధ్యమవుతుంది. ఇది ఇండియాలోనే మొదటి 8 లేన్ హైవే టన్నల్. అది కూడా ఒక టైగర్ రిజర్వ్ కింద నిర్మించబడిన ప్రత్యేక ప్రాజెక్ట్ ఇది. ఈ టన్నల్లో వెహికల్స్ గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా డిజైన్ చేశారు. ఈ మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయం సుమారుగా 1250 కోట్ల రూపాయలు. ఇక కన్స్ట్రక్షన్ టెక్నాలజీ విషయానికి వస్తే, ప్రపంచవ్యాప్తంగా అత్యాధునిక టన్నల్ కన్స్ట్రక్షన్ టెక్నిక్స్లో ఒకటైన న్యూ ఆస్ట్రియన్ టన్నలింగ్ మెథడ్ అంటే NATM టెక్నాలజీని ఉపయోగించి ఈ టన్నల్ను నిర్మించారు. సాధారణంగా హైవేస్ నిర్మించేటప్పుడు ఫారెస్ట్ ఏరియాస్ ప్రభావితమవుతూ ఉంటాయి. వైల్డ్ లైఫ్ మూమెంట్కు ఆటంకం ఏర్పడుతూ ఉంటుంది. టైగర్స్, లెపర్డ్స్, డియర్స్ లాంటి వన్యప్రాణుల న్యాచురల్ హ్యాబిటాట్ దెబ్బతింటూ ఉంటుంది. వీటిని దృష్టిలో పెట్టుకొని ముకుంద్రా హిల్స్ ప్రాజెక్ట్లో ఇంజనీర్స్ ఒక స్మార్ట్ సొల్యూషన్ తీసుకొచ్చారు. అడవిని నరికేయకుండా, వైల్డ్ లైఫ్ కారిడార్స్ను డిస్టర్బ్ చేయకుండా మొత్తం ట్రాఫిక్ని అండర్ గ్రౌండ్కు వెళ్లేలా టన్నల్ నిర్మించారు. ఈ టన్నల్లో అత్యాధునిక సేఫ్టీ ఫీచర్స్ ఏర్పాట్లు చేశారు. 24/7 CCTV సర్వైలెన్స్, ఫైర్ డిటెక్షన్ సిస్టమ్స్, ఎమర్జెన్సీ ఎస్కేప్ రూట్స్, అడ్వాన్స్డ్ వెంటిలేషన్ సిస్టమ్స్, కంట్రోల్ సెంటర్స్, రియల్ టైమ్ ట్రాఫిక్ మానిటరింగ్ సిస్టమ్స్, ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం ఏర్పాటు చేశారు. అంటే ప్రయాణికులకు హై లెవెల్ సేఫ్టీ అందుబాటులో ఉంటుంది. ఇప్పటి వరకు కోటా రీజియన్లో ప్రయాణించే డ్రైవర్స్ కొండలను చుట్టూ తిరిగి వెళ్లే వైండింగ్ రోడ్స్ను ఉపయోగించాల్సి వచ్చేది. దీంతో ట్రావెల్ టైం ఎక్కువ అయ్యేది. ఇప్పుడు టన్నల్ ఓపెన్ అయిన తర్వాత ట్రావెల్ టైం తగ్గుతుంది, ఫ్యూయల్ ఎఫిషియన్సీ పెరుగుతుంది, ట్రాఫిక్ కంజెక్షన్స్ తగ్గుతాయి, హై స్పీడ్ ట్రావెల్ టైం కూడా సాధ్యమవుతుంది. ప్రపంచ ప్రఖ్యాత రంతంబోర్ నేషనల్ పార్క్ వెళ్లే విజిటర్స్కి కూడా ఈ టన్నల్ పెద్ద ప్రయోజనం కలిగించనుంది. 1250 కోట్ల వ్యయంతో 120 కిలోమీటర్లు గంటకు ప్రయాణించే స్పీడ్ కెపాసిటీతో వైల్డ్ లైఫ్ను కాపాడుతూ నిర్మించిన ఈ ప్రాజెక్ట్ ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ హిస్టరీలో ఒక ల్యాండ్మార్క్ అచీవ్మెంట్గా నిలిచిపోనుంది. ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వేలో భాగంగా నిర్మించిన ఈ టన్నల్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి మరిన్ని ఇన్ఫ్రాస్ట్రక్చరల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.